వెల్కమ్ బ్యాక్. ఓకే శ్రీధర్ గారు, మీరు మౌత్ కి ప్లాస్టర్ వేసుకుని పాటలు కూడా పాడతా అన్నారు కదా. ఇప్పటి వరకు మామూలుగా అయితే మూమెంట్ ఇవ్వకుండా పాడేశారు. సో మా వ్యూవర్స్ కోసం మీరు సేమ్ అక్కడ రేపు లైవ్ ఎలా చేయబోతున్నారు అలా పాడి చూపిస్తారా? పాడే ముందు ఈ పాట నడిరే జాములో స్వామి నిన్ను చేర దిగి వచ్చును, తిరుమల శిఖరాలు దిగి వచ్చును. నడిరే జాములో స్వామి నిన్ను చేర దిగి వచ్చును, తిరుమల శిఖరాలు దిగి వచ్చును. ఇదమ్మా పాట. ఈ పాట నేను ఇప్పుడు సీల్ వేసుకుని ఇదే పాట మేల్ ఫిమేల్ వినిపిస్తాను మన ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరి కోసం. ఆయన రమ్మందాం. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి. సో మరి ఇప్పుడు అదే సాంగ్ సేమ్ ఘంటసాల గారు పాడిన పాట. దిగి వచ్చును, తిరుమల శిఖరాలు దిగి వచ్చును. వావ్, నిజంగా వండర్ఫుల్, చాలా చక్కగా పాడారండి. లాస్ట్ రేపు కూడా ఇలాగనే చేయబోతున్నారా? ఇలాగే 12 పాటల పాటలు, 12 పల్లవులు, 12 నిమిషాల 12 సెకండ్లు, 12వ తారీఖు 12వ నెల. ఓకే, వండర్ఫుల్ అండి. సో మరి ఫస్ట్ నుంచి మీరు ఈ విధంగానే ప్రాక్టీస్ చేసేవారా, లేదంటే కొంతమంది ఉంటారు ఫస్ట్ మన పాత అనేది చూస్ చేసుకోకుండా జస్ట్ మామూలుగా ఇంట్రెస్ట్ తో జనాలందరూ చూస్తున్నారు, మిమిక్రీ చేసే వాళ్ళు ఉంటారు చూడండి, అందరూ క్లాప్స్ కొడుతున్నారు, ఆ క్లాప్స్ కి ఇన్స్పైర్ అయిపోయి వీళ్ళు కూడా మిమిక్రీ స్టార్ట్ చేస్తారు. మీరు కూడా అలానే స్టార్ట్ చేస్తారా, లేదంటే ఒక టార్గెట్ అనేది పెట్టుకుని నేను ఏదైనా సంథింగ్ స్పెషల్ గా ఉండాలి అని చెప్పి? నాకు ఎప్పుడు టార్గెట్ ఏనమ్మా. మొన్న ఒక కచేరీ చేశాం వరసిద్ధి వినాయక ఆలయంలో. ప్రారంభంలో నేను పాడే పాటలకి ఎవరు ఉన్నారు, ఎవరు విన్నారు, ఎవరు ఏమన్నారు అనేది ఆలోచించను. నేను ఇద్దరుగా విడిపోయి శ్రీధర్ అక్కడ కూర్చుని ఈ కుడిపూడి శ్రీధర్ పాడుతూ ఉంటే జడ్జిమెంట్ వేసుకుంటే ఆటోమేటిక్గా జనం వస్తూ ఉంటారు. ఒక టార్గెట్ ఇక్కడ ఇలా పాడాలి. సో వచ్చిన వాళ్ళు వినట్లేదు, వినప్పుడు ఏం చేస్తారంటే ఫిమేల్ వాయిస్ వదులుతాను, ఆటోమేటిక్గా నా వైపు చూస్తారు. చూసిన వాళ్ళు సరే ఇంకా బోర్ కొడుతుంది అన్నప్పుడు మళ్ళీ పెదవి కదలని పాట. చాలా స్టేజ్ల మీద అప్పుడప్పుడు చేశాను ఇది, ఈ పెదవి కథలు అనమాట. ఫస్ట్ మాట ప్రాక్టీస్ చేశా, అంత ఈజీగా అంత ఈజీ కాదమ్మా ఇక్కడ, అంత చాలా మీరు నమ్మాలి. మొన్న ఒక 4 రిహర్సల్ చేస్తే ఒక 2 days నేను జ్వరం వచ్చేసింది, నాకు చాలా వాయిస్ గొంతుతో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. యాక్చువల్లీ మేము కూడా సఫర్ అయ్యేది ఉంటుంది న్యూస్ ప్రెజెంటర్స్. మేము కూడా ఇక్కడ అంటే ఇక్కడ ఒకటి ఉంది, మన నాభి నుంచి నాలుక నుంచి వాయిస్ వస్తూ ఉంటుంది, అంటే ఇలా మనం త్రో చేస్తాం బయటికి. ఇక్కడ ఫస్ట్ ప్రాక్టీస్ లో ఏం చేయాలంటే థ్రోయింగ్ ని మనం ఆపాలి, దాన్ని లోపల సందిగ్ధం చేయగలగాలి, బంధించగలగాలి, మనకి ఎలా కావాలంటే అలా తీసుకొచ్చేలాగా. తర్వాత కొన్ని అక్షరాలు చాలా కష్టంగా ఉంటాయి, దాన్ని స్పష్టంగా పలకడానికి ప్రయత్నం చేయాలి. ఆ పలికినప్పుడు నాలుక కదిలితే నాలుకతో పాటుగా పెదాలు కలుస్తాయి, అలాగే ఆ కలిసినప్పుడు కదలిక అనేది వస్తుంది. అవి కూడా బంధించడానికి అవి కూడా మ్యూజ్లో పెట్టి మాట్లాడడం. ఎంత ప్రాక్టీస్ చేసిన తర్వాతే సింగింగ్కి వెళ్ళాలమ్మా. డైరెక్ట్ గా మనం సింగింగ్కి వెళ్తే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత దీనికి ఒక శృతి ఉంటుంది. ఆ రోజు ఇంకొకటి చేస్తున్నాను, 12 పాటలు ఇలా పాడడం కాకుండా ట్రాక్స్ మీద పాడతాను అనమాట. అంటే దాంట్లో వాయిస్ ఉండదు, కరోకే అంటాం మనం, వాయిస్ ఉండదు, ట్రాక్స్ ఉంటాయి. ఇవి 12 నిమిషాల 12 సెకండ్లు సెట్ చేసుకున్నాను ఆల్రెడీ. ఇవేంటి ఒక్కొక్క పాటకు ఒక్కొక్క స్కేల్ ఉంటుంది కదమ్మా, అన్ని స్కేల్స్ కూడా నేను పాడగలను. ఇది మ్యూజిక్ మీద కూడా నేను పాడగలను. చూడండి నా తాపత్రయం, ఆతృత, ఇది పాడగలను. ఒకే స్కేల్లో పాడడం ఏంటి, నేను చేసినటువంటి రాక్షస సాధన అంతా కూడా వడ్డించాలని కోరిక. చేయబోతున్నారు. సో మరి అంతకన్నా ముందు ఒక మంచి చక్కని సాంగ్ ఇంకొకటి మా వ్యూవర్స్ కోసం. తప్పకుండా. ఇది ఊహలు కుసకుసలాడి నా హృదయము గిసలాడి ప్రియా, ఊహలు గుసగుసలాడే
నా హృదయము గిసలాడే. ఇదే పాట తమాషాగా పెదవి కదలకుండా. గుసగుసలాడే నా హృదయము గిసలాడే, ఊహలు గుసగుసలాడే నా హృదయము గిసలాడే. వండర్ఫుల్ అండి నిజంగా. Thanks అమ్మా. సో ఇందాక మీరు చెప్పారు నేను ఇలా చేయడం స్టార్ట్ చేసినప్పుడు మా పేరెంట్స్ కూడా నచ్చలేదు, చదువుకో చక్కగా అన్నారు అని చెప్పి. సో మరి ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు హ్యాపీ అండి. అంటే నన్ను మరీ అంత ఆటంకం ఏమి పెట్టలేదు. కాకపోతే తండ్రిగా ఇప్పుడు నా పిల్లలు కూడా ఏదన్నా చేస్తామంటే ఆలోచిస్తాం కదా, ఇది కరెక్ట్గా వెళుతున్నాడా లేదా అనేది ఉంటుంది. ఓకే. దాంట్లో ఏమన్నా ఎప్పుడైనా కొంచెం జాగ్రత్తగా అని ఉంటారు, కానీ నాకు మంచి ప్రోత్సాహమే నా కుటుంబం ఇచ్చారు. ఈరోజు కూర్చోడానికి వాళ్ళే కారణం. ఓకే. సో మరి మీరు చాలా ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రోగ్రామ్స్ లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. సో మీకు బాగా నచ్చిన కాంప్లిమెంట్, చాలా బాగా ఉన్నాయమ్మా. గుర్తుండిపోయే నా compliment? హృదయంలో పదిలంగా దాచుకున్న కాంప్లిమెంట్, నా జీవితాన్నే మార్చిన కాంప్లిమెంట్ అంటే, ఒక మామూలు సైకిల్ మీద హైదరాబాద్లో తిరిగే నేను ఒక ఏసీ కారులో తిరగడానికి ఆ ప్రశంస అంతలా ఉపయోగపడింది నాకు. ఓకే. అది ఇచ్చింది డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు. ఓకే. సినారి. ఎప్పుడో నేను ఊరికే వ్యాఖ్యాతగా ఉండడం, చిన్న చిన్న మిమిక్రీ చేయడం, మేల్ ఫీమేల్ పాడడం భయపడుతూ ఉండేవాడిని. పాడొచ్చా, తప్పు పాడుతున్నానేమని భయంతో. ఒకసారి నారాయణ రెడ్డి గారు కూర్చుంటే ఒక పులిలాగా సింహంలా అనిపిస్తారు, చాలా భయం వేస్తుంది ఆయన ముందు పాడాలంటే. అమ్మో, ఆయన చాలా పెద్ద ఆయనకి అన్ని తెలిసిన ఎక్కడ ఏం పట్టుకుంటారు అనే బాధ. నేను అనుకున్న ఏదైతే అది అయింది. ఆయన రాసిన పాటే ఎందుకు పాడకూడదని నన్ను దోచుకుందంటే ఘంటసాల గారు, సుశీల గారు వాయిస్ పాడా. ఆయన ఇమీడియట్గా వేదిక మీదకి వచ్చేసి ఈ ప్రక్రియ ఇంత బాగా ఆర్కెస్ట్రాతో కలిపి శృతి లయ తప్పకుండా మంచి భాషతో స్పష్టంగా పాడడం మొట్టమొదటి చూస్తున్నాను, నువ్వు ఇది ఆపకు, దీన్ని ద్విగళ గానము అని అంటారు. ఓకే. నేను పెడుతున్నాను పేరు ద్విగళ గానం అని పెడుతున్నాను పేరు, నువ్వు ద్విగళ గాయకుడిగా ఉండిపోతావు, నువ్వు ప్రాక్టీస్ చేయి అంటే. ఈ ద్విగళ గానం అనేది మిమిక్రీలో ఒక పార్ట్గా చూపిస్తారు. దీన్ని పార్ట్గా చూపించడం ఎందుకు, దీన్ని ఒక పెద్ద సబ్జెక్ట్ తీసుకొద్దామని చెప్పేసి ఈవేళ 3వ రికార్డు చేస్తున్న ద్విగళ గానంలో. ఓకే. నాకు తెలిసి నా ముందు ఎవరైనా చేశారేమో, నాకైతే పెద్దగా ఐడియా లేదు, కానీ ఈ ద్విగళ గానం అనే ప్రక్రియలో ఇన్ని రికార్డులు సొంతం చేసుకుని ఇన్ని సభల్లో ప్రోగ్రామ్ చేస్తున్న వాడిని ప్రస్తుతానికి నేను మాత్రమే ఉన్నా. దాన్ని ఒక ప్రొఫెషన్ తీసుకుని నేను వేరే వర్క్ చేయట్లేదమ్మా, ఇదే పాడడమే, ద్విగళ గానమే. ఓకే. సో మరి ఈ ద్విగళ గానానికి సంబంధించి ఓన్లీ ఘంటసాల అండ్ సుశీల గారి సాంగ్సే ప్రాక్టీస్ చేశారా మీరు? ఘంటసాల, సుశీల, జానకి, వాణి జయరాం, ఓకే, బాలసుబ్రహ్మణ్యం గారు. ఇక్కడ ఒకటి చిన్న గమనించాలి ఏమిటంటే, ఆయన అన్నట్టుగా శ్రీధర్ అంటే ఇమిటేషన్ జోలికి నేను వెళ్ళలేదు, మిమిక్రీ జోలికి వెళ్ళలేదు. నేను ఒక అమ్మాయిని అయితే ఎలా పాడతాను. ఓకే. ఫస్ట్ లిమ్కా చేశానమ్మా నేను. అప్పుడు అర్ధనారీశ్వర గానం చేశాను, అంటే విజువల్ సింగింగ్ అనమాట. అమ్మాయిలాగా పాడుతున్నప్పుడు అమ్మాయిలా కనిపించడం, అబ్బాయిలాగా పాడుతున్నప్పుడు అబ్బాయిలా కనిపించడం. 100 నిమిషాల్లో 100 పాటల పల్లవులు డాన్స్ చేస్తూ చేశాను. 100 నిమిషాల్లో 100 పాటల పల్లవులు, అది డాన్స్ చేస్తూ. ఇది ఫస్ట్ రికార్డ్. ఆ తర్వాత చాలా మంది నన్ను ఇన్స్పిరేషన్ తీసుకుని అర్ధనారీశ్వర వేషం వేశారు, వాళ్ళు కూడా బాగా క్లిక్ అయ్యారు. అయితే అది చేసిన తర్వాత మళ్ళీ నేను సభల్లో ఎక్కడా కూడా నేను ప్రోగ్రామ్స్ అది చేయలేదు, అది కూడా ద్విగళ గానంలోనే. అలాగే మరొక రికార్డ్ చేశా. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒకటి చేసి, ఇప్పుడు ఈ మధ్యన ఒక మిత్రులు అన్నారు మీ రికార్డు మీరే బ్రేక్ చేస్తున్నారని. అంటే నేను అన్నా నా రికార్డు నేను ఏం బ్రేక్ చేయట్లేదు, రికార్డ్ చేసి వదిలేసాను, మరొకరు బ్రేక్ చేయండి దాన్ని, ఇంకొక కొత్త ప్రక్రియ చేస్తున్నాను, అదే పెదవి కదలని పాట. ఓకే. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఒక్కొక్క రికార్డ్ చేస్తున్నాను. సో మరి మీ ప్రస్థానానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే